సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నైట్ డిన్నర్కి అయితే వెళ్తామండి. మా వారైతే బార్బిక్యూ నేషన్కి అయితే వెళ్దామని అన్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి కూడా అక్కడికి వెళ్ళామన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతే మనకి కేక్ కటింగ్ చేయడానికి ఉంటుంది, అలాగే అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది కదా అని చెప్పేసి అన్నారు. నేనే అన్నాను ఎందుకు ఇప్పుడు అంత కొచ్చు, ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదా సింపుల్గా వెళ్ళి తినేసి వచ్చేద్దామని చెప్పేసి ఇంక మేమైతే వచ్చామన్నమాట. యాక్చువల్లీ దీన్ని ఎదురుగుండా ఒక చిన్న హోటల్ అయితే ఉంటుందండి. అందులో ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట. అందరూ కూర్చున్నప్పుడల్లా మా హస్బెండ్ ఇందులోకి వెళ్ళాలి ఒకసారి అని చెప్పేసి ఇంక ఇక్కడికైతే తీసుకుని వచ్చారు. కానీ అక్కడ ఫుడ్ మీద ఇక్కడ ఫుడ్ అస్సలు బాగోలేదన్నమాట. అక్కడ మాత్రం చాలా బాగున్నది ఫుడ్ అయితేనే. కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంటుందండి. ఇందులో ఏంటంటే మనకి చూసారు కదా ఇక్కడ చైర్స్ గట్ట అంబియన్స్ గట్ట ఎలా ఉన్నాయో దాని తగ్గట్టు ఇందులో బిల్ కూడా అలాగే ఉన్నదన్నమాట. సో ఇక్కడ మేము ఏమేమి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము, ఏమేమి తిన్నాం అన్నది చెప్తాను. సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే వెనకాల లైట్లు వేసారు, మళ్ళీ ఎందుకు ఆఫ్ చేశారు అనమాట. ఇక్కడ ఏసీ నాన్ ఏసీ కూడా ఉన్నది. మేము నాన్ ఏసీ తీసుకున్నాము, ఎందుకంటే ఇక్కడ నుంచి అలా బయటకి చూస్తూ తినచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే కూర్చున్నాం అనమాట. వెనకాల కనిపిస్తున్నది చూడండి, అది ఏసీది అనమాట. వీకెండ్ అయితే మాత్రం ఈ రెస్టారెంట్ అయితే చాలా జనం అయితే వస్తారండి. ఈ రోజు అంతా జనం ఏం లేరనమాట. ఒక 2-3 ఫ్యామిలీలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఫుడ్ ఏమి ఇచ్చామంటే ఫస్ట్ హాట్ అండ్ సోర్ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఎప్పుడు ఇచ్చిదేనమాట, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ హాట్ అండ్ సోర్ సూప్ అయితే తప్పదు, ఇంక ఇది ఆర్డర్ ఇచ్చుకుంటాము. దాంతోపాటు ఇంకా చికెన్ లాలీపాప్ కూడా ఆర్డర్ ఇచ్చామండి. కానీ సూప్ ఏంటంటే ఉప్పుగా ఉన్నది, అంత టేస్ట్ అనిపించలేదు. సో చికెన్ లాలీపాప్ ఇంకా చికెన్ తందూరి ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇదే మా నైట్ డిన్నర్. మాకు ఇది తిన్నప్పటికే మాకు పొట్టంతా ఫుల్ అయిపోయింది, ఎందుకంటే సూప్ తాగాము, చికెన్ తందూరి తీసుకున్నాము, ఇంకా చికెన్ లాలీపాప్ తీసుకున్నాం కాబట్టి వీటితోటి పొట్ట అయితే ఫుల్ అయిపోయిందండి. ఇంకా స్ప్రైట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా స్ప్రైట్ తాగేసిన తర్వాత ఇంక మా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక్కడైతే సోంపు అయితే ఇచ్చారు. మా అబ్బాయి అయితే ఒక టిష్యూ తీసుకుని ఆ టిష్యూలో వేసుకుని మరీ తెచ్చుకున్నాడు అనమాట. కానీ కొన్ని చోట్ల అయితే సోంపు ఓన్లీ సోంపే పెడతారు తప్ప అందులోని మనకి స్వీట్ అంటే షుగర్ కానీ లేకపోతే జెమ్స్ కానీ ఇవేమీ యాడ్ చేయరు. సో ఇక్కడైతే కొంచెం షుగర్ అయితే యాడ్ చేశారనమాట అందులోని. ఉన్న థీమ్ అంతా బాగానే ఉంది కానీ ఫుడ్ మాత్రం అంత టేస్ట్ అనిపించలేదు అనమాట. సో ఇక్కడ ఫోటో తీద్దాం కదా అని వచ్చాను కానీ కరెంట్ పోయింది ఫోటో తీయడానికి. సో ఇది నా బర్త్డే రోజు అయితే ఈ విధంగా అయితే ఎండ్ అయిందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఫాలో అవి సబ్స్క్రైబ్ చేసుకోండి.